హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సాగర పుష్పం నవల వింటున్నామండి. రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూసిన వెంటనే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. అప్పటికి సమయం సాయంత్రం 5 కావస్తోంది. ధ్రువ ప్రాంతపు ఎండ అప్పుడప్పుడే మసకబారుతోంది. చలి మెల్లగా ఒళ్ళు విరుచుకుంటోంది. మరి కాసేపట్లో చీకటి పడుతుంది. మీరు ప్రయాణం మాని ఈ గుహలోనే విశ్రమించి ఉదయం పెందలాడే లేచి బయలుదేరండి అన్నాడు స్వామి. అలాగే స్వామి అన్నారు వాళ్ళు. నల్లని దుస్తుల్లోని వ్యక్తులు ముగ్గురు వేగంగా నడుస్తున్నారు. గాలి హోరున వీస్తోంది. అయినా వారు ఆగలేదు, ముందుకు సాగుతూనే ఉన్నారు. బజ్ 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 బజ్. అప్పుడే వారి శాటిలైట్ ఫోన్ రింగ్ అయింది. జాన్సన్ హియర్, ముగ్గురిలో ముందుగా నడుస్తున్నవాడు అన్నాడు. లేదు సార్. అట్నుంచి వాళ్ళు ఏమడిగారో గాని జాన్సన్ ఇట్నుంచి సమాధానం చెప్పాడు. నో, అప్పుడే అటాక్ చేయడానికి వీలు కాదు. ఎందుకంటే మనకి కావలసిన ప్రదేశానికి వారు చేరుకోగానే ఆ రహస్యం తెలిసిన మరుక్షణం అటాక్ చేస్తాం. లేట్ అవుతుంది అంటే అవుతుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యే ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని వెలికి తీసే మహాయజ్ఞం. అది సాధించే విషయంలో తొందరపాటు పనికిరాదు. తప్పకుండా మీరు కోరినట్లే అంతా జరుగుతుంది. మీరేం వరీ కావద్దు అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఏమిటి జాన్సన్, ఏమిటి విషయం? మిగిలిన ఇద్దరిలో ఒకడు అడిగాడు. బాస్ తొందరపడుతున్నారు, మన పని ఎంతవరకు వచ్చిందని అడిగారు. ఆలస్యం ఎందుకవుతుందని ప్రశ్నించారు. నేను ఇక్కడి పరిస్థితి చెప్పాను అన్నాడు జాన్సన్. ఎక్కడో కూర్చొని ఆర్కిటిక్లో కూడా అమెరికాలో ఉన్నట్లు రష్యాలో ఉన్నట్లు పరిస్థితులు ఉంటాయనుకుంటున్నాడు కాబోలు, కోపంగా అన్నాడు వాడు. దానికంతా నవ్వుకున్నారు. ఈడ్చి ఈడ్చి కొడుతున్న ఆ మంచు గాలిలోనే వారు వేగంగా ముందుకు సాగిపోయారు. ఇంకా సూర్యోదయం కాలేదు. అప్పటికే స్వామి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. కాసేపు ధ్యానం చేసుకున్న తర్వాత దీక్ష, అక్షజ్, నీల్ గగన్లను మేల్కొల్పాడు. ముగ్గురు లేచి ఆయనకి నమస్కరించారు. ఈ గుహలో ఇలా తిన్నగా వెళితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అక్కడ మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని రండి. ఉదయపు ఆహారం చేదురు అన్నాడు. ముందుగా దీక్ష వెళ్ళి వచ్చింది. తర్వాత అక్షజ్, నీల్ గగన్ వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు. స్వామి ముగ్గురికి ఆకుల్లో కొన్ని రకాల పళ్ళు అందించాడు. అవి ఎంతో రుచిగా ఉన్నాయి. వాటిని తిని స్వామి ఇచ్చిన నీరు తాగారు. స్వామి ముగ్గురికి నల్లని దారపు పోగులతో పేనిన తాడు కలిగిన ఒక తావీదు ఇచ్చి, ముగ్గురు మెడల్లో ఈ తావీదులను ధరించండి, అంతా మంచి అవుతుంది అన్నాడు. ముగ్గురు అతను చెప్పినట్లే చేశారు. ఇక మీరు ముందుకు సాగవచ్చు అన్నాడు స్వామి. వారు మరోసారి అతనికి నమస్కరించి ముందుకు నడిచారు. అప్పటికి సూర్యోదయం అయ్యి 10 నిమిషాలు కావస్తోంది. తెల్లని మంచు తిప్పలను నీరెండా బంగారు వర్ణంలో ముద్దాడుతోంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చల్లని గాలి వంటిని సుతారంగా నిమురుతూ సాగిపోతోంది. అలా వారు దాదాపు గంటసేపు నడిచారు. ఇంతలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకోవడం మొదలైంది. అప్పటికి సమయం ఉదయం 7 మాత్రమే అవుతోంది. దాంతో నీల్ గగన్ కంగారు పడ్డాడు. ఇదేమిటి, ఇప్పుడు చీకటి పడుతోంది అన్నాడు. వెంటనే తన బ్యాగులో నుండి గైడ్ టు ఆర్కిటిక్ సన్రైజ్ అండ్ సన్సెట్ అనే చిన్న పుస్తకం బయటికి తీశాడు. దీక్ష, అక్షజ్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఈరోజు డేట్ జూన్ 21 కదూ అన్నాడు నీల్ గగన్. అవును అన్నారు దీక్ష, అక్షజ్. నీల్ గగన్ ఆర్కిటిక్ సన్ గైడ్లో జూన్ 21వ తేదీ పట్టిక చూశాడు. అక్కడ సన్ ఆల్ డే సమ్మర్ సాలిస్టిస్ అని రాసి ఉంది. దాని పక్కనే సన్ ఆల్ డే ఫర్ మోర్ దాన్ 62 డేస్ అని రాసి ఉంది. అదేమిటో దీక్ష, అక్షజ్లకు అర్థం కాలేదు. నీల్ గగన్ వారి వైపు తిరిగి, ఇది ఆర్కిటిక్ ధ్రువంలో సూర్యగమనాన్ని తెలిపే దిక్సూచి. దీని ప్రకారం ఈరోజు మొత్తం సూర్యుడు మనకి కనిపిస్తూనే ఉంటాడు. అంటే చీకటే పడదన్నమాట అన్నాడు. అవునా, ఆశ్చర్యంగా అన్నారు దీక్ష, అక్షజ్. అవును, ధ్రువాలలో అంతే. 6 నెలలు పగలు, 6 నెలలు చీకటి ఉంటుంది. ఈ రోజు నుండి మరో 62 రోజులు, అంటే దాదాపు 2 మాసాల పాటు ఇక చీకటే పడదు. అంతా వెలుగే.
ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అక్షజ్. అవును, ఎందుకంటే ధృవాలు భూమికి పైన ఒకటి క్రింద ఒకటి ఉండడం వల్ల సూర్యుని కిరణాలు ప్రత్యక్షంగా పడతాయి. భూమి మీద వంపులేని ప్రాంతంలో ఆర్కిటిక్ ప్రస్తుతం ఉంది. అంటే ఇప్పుడు ఆర్కిటిక్ భూగోళం పై భాగంలో ఉందని అర్థం. మరో 2 నెలలకి భూ పరిభ్రమణం వల్ల ఇది క్రిందకి వెళితే అంటార్కిటికా ధ్రువం పైకి వస్తుంది. అప్పుడు ఆ మిగిలిన 6 మాసాలు ఆర్కిటిక్ పూర్తిగా చీకటిలోకి జారిపోతే అంటార్కిటికా తర్వాతి 6 మాసాలు చీకటి తెలియకుండా వెలుగులు ప్రసరిస్తుంది అన్నాడు నీల్ గగన్. మరి ఇక్కడి వాతావరణం అలా లేదే, చూస్తున్న కొద్దీ చీకటి చిక్కనైపోతోంది కదా అంది దీక్ష. అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు నీల్ గగన్. ఎంతో అనుభవం ఉన్న నీల్ గగన్కి కూడా ఆ సమయంలో ఆర్కిటిక్లో చీకట్లు ముసరడం ఏమిటో అర్థం కాలేదు. ముగ్గురు మెల్లగా నడుస్తున్నారు. సరిగ్గా అప్పుడే చెవులు చిల్లులు పడేలా అతి భయంకరంగా హోరుమనే చెప్పుడు వినిపించింది. అంతే, ముందుకు నడుస్తున్నవాడల్లా నీల్ గగన్ హఠాత్తుగా ఆగిపోయాడు. కళ్ళు చిక్కిలించి ముందుకు చూశాడు. ఏదో అర్థమైనట్లు రన్ రన్, పరిగెత్తండి, ప్రాణాలు దక్కించుకోండి అంటూ అక్కడి నుండి పరుగులు తీశాడు. అతను ఎందుకలా పరిగెడుతున్నాడో దీక్ష అక్షజులకి అర్థం కాకపోయినా ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని అర్థం చేసుకుని అతని వెనకే పరిగెత్తారు. నీల్ గగన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్లు శక్తి కొద్దీ పరుగు పెడుతున్నాడు. అతని వెనకే పరిగెడుతున్నారు దీక్ష అక్షజ్. ఎక్కడైనా తలదాచుకోవడానికి గుహ వంటిదేదైనా కనిపిస్తుందేమో చూడండి అంటూ గట్టిగా అరిచి చెప్పాడు నీల్ గగన్. అయితే గాలి హోరులో వారికి ఏమీ వినిపించలేదు. ఏమిటి? అతనితో పాటు పరిగెడుతూనే ప్రశ్నించారు. మరోసారి గట్టిగా అరిచి చెప్పాడు నీల్ గగన్. అప్పుడు వినిపించింది వారికి. పరిగెడుతూనే చుట్టూ చూస్తున్నారు. అయితే అంతూ ధరీ లేని ఆ ధ్రువ ప్రాంతంలో వారికి తల దాచుకోవడానికి అనువైన గుహ వంటిదేదీ కనిపించలేదు. ఆలస్యం చేయొద్దు, పరిగెత్తండి, మంచు తుఫాను ముంచుకు వస్తోంది, మనం దానికి చిక్కామంటే సజీవ సమాధి కాక తప్పదు మరింత గట్టిగా అరిచి చెప్పాడు నీల్ గగన్. దాంతో పరిగెడుతూనే అక్షజ్ వెనుతిరిగి చూశాడు. అంతే, వెనుక కనిపించిన దృశ్యానికి అతని గుండెలు గుబగుబలాడిపోయాయి. ఇంచుమించు తాటి చెట్టు ఎత్తున మంచు ఫెళఫెళలాడుతూ తమ వైపే నాల్కలు విరజాస్తూ దూసుకు వస్తోంది. అది చూడడానికి ఆకాశం అడ్డం పడినట్లు ఉంది. అందుకే అక్కడ అంత హఠాత్తుగా చీకటి పడిపోయిందని అప్పుడు అర్థమైంది అక్షజ్కి. దాంతో మరింత వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. అలా వారు పరిగెడుతూనే ఉన్నారు. అయితే వారికి ఎక్కడా గుహ గాని తల దాచుకోవడానికి అనువైన ఏదైనా ప్రదేశం గాని కనిపించనే లేదు. వెనుక మంచు ప్రభంజనం మాత్రం బాగా దగ్గరైంది. చెవులు చిల్లులు పడేలా అది రొద చేస్తూ క్షణక్షణానికి వారికి చేరువ కాసాగింది. అక్షజ్ అక్షజ్ పరిగెడుతూనే గట్టిగా అరిచింది దీక్ష. ఏమైంది? ఆమెకి చేరువలో పరిగెడుతూ అన్నాడు అక్షజ్. నేను పరిగెత్తలేకపోతున్నాను, నా శక్తి చాలడం లేదు అంది దీక్ష. అది విన్న నీల్ గగన్, నో, అలా అనడానికి ఏమాత్రం అవకాశం లేదు, పరిగెత్తాలి అంతే, శక్తినంతా కాళ్ళల్లోకి తెచ్చుకొని పరిగెత్తండి, ఎక్కడో అక్కడ మనకు తల దాచుకునే చోటు కనిపించకపోదు, అంతవరకు తప్పదు అన్నాడు. అతని స్వరం కటువుగా ఉంది. దాంతో దీక్ష లేని ఓపికను తెచ్చుకొని ముందుకు పరిగెత్తసాగింది. విరుచుకు పడుతున్న మంచు ఇప్పుడు మరింత పెద్దగా రొద చేస్తూ వారిని సమీపిస్తోంది. కమాన్ దీక్ష, హరియప్ అన్నాడు నీల్ గగన్. దీక్ష గారు, ప్లీజ్ ఆగొద్దు, పరిగెత్తండి, మనం సేఫ్ ప్లేస్కి చేరుకుంటాం, నాకా నమ్మకం ఉంది గట్టిగా అరిచి చెప్పాడు అక్షజ్. దీక్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బాధని ఓర్చుకోలేకపోవడం వల్ల ఆమె శరీరం చిగురుటాకులా వణుకుతోంది. ఆమె వేగం క్షణక్షణానికి మందగిస్తోంది. ఇలా అయితే ఆమె మంచు తుఫాన్లో చిక్కుకుపోవడం ఖాయమని అర్థమైంది నీల్ గగన్ అక్షజ్లకి. దాంతో అక్షజ్ వెంటనే దీక్షని తన 2 చేతుల్లోకి తీసుకొని చిన్నపిల్లని ఎత్తుకున్నట్లు ఎత్తుకొని భుజాల మీద వేసుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. అక్షజ్, నో నో గట్టిగా అరిచాడు నీల్ గగన్. ఏమైంది అన్నాడు అక్షజ్. మీరు దీక్షని ఎత్తుకొని పరిగెత్తి తొందరగా సేఫ్ ప్లేస్కి వెళ్ళలేరు, ఆమెను దించేయండి ఆగకుండా పరిగెడుతూనే అన్నాడు నీల్ గగన్. వాట్? కోపంగా అన్నాడు అక్షజ్. ఎస్, అదృష్టం బాగుంటే మంచు తుఫాను ఆగాక ఆమెకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వచ్చు అన్నాడు నీల్ గగన్. దబ్! నీల్ గగన్ గూబ పేలిపోయింది. ఆ దెబ్బకి అతను అమాంతం నేల మీద పడిపోయాడు. అక్షజ్ ఒక్క క్షణం ఆగి అతని వైపు చూశాడు. అతని పెదవి చిట్లి రక్తం కారసాగింది. అంతేకాకుండా అతని పాదం ముందే బాగులేకపోవడం వల్ల లేవలేకపోతున్నాడు.
అక్షజే అతన్ని లేపి ఆసరా ఇచ్చాడు. తిరిగి ఇద్దరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. అయితే మునుపటిలా నీల్ గగన్ పరిగెత్తలేకపోతున్నాడు. అది గమనించి ఒక చేత్తో దీక్షని పట్టుకొని మరో చేతిని నీల్ గగన్కి సాయంగా అందించాడు అక్షజ్. ఆ చేతిని పట్టుకొని వేగంగా పరిగెత్తసాగాడు నీల్ గగన్. సీ దట్ పరిగెడుతూనే అరిచాడు అక్షజ్. అటు చూశాడు నీల్ గగన్. చిన్నగా ఎవరో కావాలని తొలిచినట్లు ఒక మంచు గుహ కనిపిస్తోంది. గుడ్, మూవ్ అవే గట్టిగా అరిచాడు నీల్ గగన్. ఇద్దరూ ఆ గుహలోకి పరుగు తీశారు. వారు ఆ గుహలోకి ఇలా వెళ్ళడం, ఆ ప్రదేశాన్ని ముంచెత్తుతూ మంచు దబ్బుమని పడడం ఒకేసారి జరిగింది. గుడ్ గాడ్, మనం లక్కీగా సేవ్ అయ్యాం అన్నాడు నీల్ గగన్. అక్షజ్ దీక్షని చదునుగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టాడు. బ్యాగ్లో నుండి నీళ్లు తీసి ఆమె ముఖంపై చల్లాడు. ఆమె అతని వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. మనం ఎక్కడున్నాం అంటూ ప్రశ్నించింది. సేఫ్ ప్లేస్లోనే ఉన్నాం అన్నాడు అక్షజ్. నీల్ గగన్ తన బ్యాగు కింద పెట్టి ఒక రాతి మీద కూర్చున్నాడు. అక్షజ్ వేడివేడి కాఫీ బిస్కెట్లు అందరికీ సర్వ్ చేశాడు. అంతా కాఫీ తాగి బిస్కెట్లు తిన్నారు. సారీ అక్షజ్, ఇందాక నేను అనుచితంగా ప్రవర్తించాను అన్నాడు నీల్ గగన్. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు అక్షజ్. మనం రేడియో ఆన్ చేయకపోవడం పెద్ద పొరపాటు. తన బ్యాగ్లో నుండి రేడియో తీస్తూ అన్నాడు. దాన్ని ఆన్ చేసి ట్యూన్ సెర్చ్ చేశాడు. రేడియోలో ఏకధాటిగా హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆర్కిటిక్లోని రష్యన్ బేస్ క్యాంప్ నుండి పౌలాటక్ వరకు మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఎస్కిమోలు కానీ ఆర్కిటిక్ ఎక్స్పెడిషన్లో పాల్గొనేవారు కానీ బయట తిరగరాదు. అంతా సేఫ్ షెల్టర్లలోనే ఉండాలి. ఈ బీభత్సం మరో గంట వరకు ఉంటుంది అని కెనడా రేడియో అనౌన్స్ చేసింది. నీల్ గగన్ వాచ్లో టైం చూశాడు. ఉదయం 10:30 అవుతోంది. అంటే మనం 11:30 వరకు ఈ గుహలోనే ఉండాలి. అప్పటికి మంచు తుఫాను బీభత్సం తగ్గిపోతుంది. కనుక 11:30కి మనం తిరిగి బయలుదేరవచ్చు అన్నాడు. వెంటనే బయలుదేరిపోవచ్చా? మరేమీ పర్వాలేదా అన్నాడు అక్షజ్. పర్వాలేదు, మంచు తుఫాన్లు ఎంత హఠాత్తుగా విరుచుకుపడతాయో అంతే హఠాత్తుగా ఆగిపోతాయి అన్నాడు నీల్ గగన్. తన బ్యాగ్లో నుండి మందమైన వస్తువు ఒకదానిని తీశాడు. అది చూడడానికి ఒక డబ్బాలా ఉంది. అడుగున స్విచ్లు ఉన్నాయి. పైన రోలర్ బ్లేడ్ ఉంది. ఏమిటది ప్రశ్నించింది దీక్ష. మినియేచర్ ఐస్ కట్టర్ అన్నాడు నీల్ గగన్. దేనికది అన్నాడు అక్షజ్. ఐస్ని కోసి దారి సుగమం చేస్తుంది, చూద్దురండి అంటూ గుహ ముఖద్వారం దగ్గరికి నడిచాడు. అప్పటికే అక్కడ మంచు తుఫాను వల్ల పెళ్ళలు పెళ్ళలుగా పడుతున్న మంచు ముఖద్వారం వద్ద పేరుకుపోతోంది. ఇలాగే ఊరుకుండిపోతే మనం ఈ గుహలోనే సజీవ సమాధి అయిపోతాం అని ఐస్ కట్టర్ స్విచ్లు ఆన్ చేశాడు. వెంటనే కర్రమని చప్పుడు చేస్తూ దాని మీదున్న రోలర్ బ్లేడు వేగంగా తిరగసాగింది. దాన్ని పట్టుకుని మంచు మధ్యలో అమర్చాడు నీల్ గగన్. మరుక్షణం పెద్ద శబ్దం చేస్తూ ఆ రోలర్ బ్లేడ్ మంచును చెల్లాచెదురు చేస్తోంది. అలా మంచు విడిపోతూ 4 దిక్కులా పడసాగింది. ఈ మంచు కొన్ని క్షణాలకి గడ్డ కట్టేస్తుంది, కఠిన శిలలా మారిపోతుంది. అలా గడ్డకట్టిన మంచు ఈ గుహ ముఖద్వారాన్ని మూసేస్తే దాన్ని తొలగించడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు మనకి బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, లేదా మరేదైనా సమస్య రావచ్చు. మంచును ఆగకుండా కోస్తూ అన్నాడు నీల్ గగన్. దీక్ష, అక్షజ్ అటే చూస్తున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు మంచును కోశాక గుహ ముఖద్వారం వద్ద అంతవరకు గడ్డకట్టిన ఐస్ తొలగిపోయింది. నీల్ గగన్ గుహ బయటకి నడిచి చూశాడు. అంతా మామూలుగా ఉంది. అప్పటికి కొంతసేపటికి ముందు మంచు బీభత్సం సృష్టించిన దాఖలాలే కనిపించటం లేదు. అదే అంది దీక్ష. ధ్రువ ప్రాంతాలలో అంతే, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అన్నాడు నీల్ గగన్. ముగ్గురు ఆ చల్లని వాతావరణాన్ని తట్టుకోవడానికి వేడివేడి టీ తాగారు. పౌలాటక్ ఇక్కడికి ఎంత దూరం అంటూ ప్రశ్నించింది దీక్ష. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ ప్రదేశంలో ఆర్కిటిక్ కోతులు ఎక్కువగా ఉంటాయి. అయితే అవి మనల్నేం చెయ్యవు అన్నాడు నీల్ గగన్. మరో 10 నిమిషాలు అక్కడే గడిపి వారు తమ లగేజీలు సర్దుకొని గుహలో నుండి బయటపడ్డారు. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. సూర్యుడి తీక్షణత వల్ల ఆ మంచు వాతావరణంలో కూడా చలి తెలియడం లేదు. ముగ్గురు ఆ పరిసరాలను పరీక్షిస్తూ ముందుకు నడవసాగారు. అలా దాదాపు గంట నడిచిన తర్వాత వారికి కొందరు విచిత్రాకారులు కనిపించారు. వారు ఊలుతో నేసిన దుస్తులు ధరించారు.
తలపై కూడా ఊలు టోపీలు ఉన్నాయి వారికి. అలాగే చేతులకు గ్లౌజులు ఉన్నాయి. కాళ్ళకి నల్లని మందమైన బూట్లు ఉన్నాయి. వాళ్ళందరి చేతుల్లోనూ బరిసెల వంటి ఆయుధాలు ఉన్నాయి. ఆర్కిటిక్ ఎస్కిమోలు అన్నాడు నీల్ గగన్. వారంతా దీక్ష, అక్షజ్, నీల్ గగన్ల వైపు చూసి నవ్వుతూ చేతులు ఊపారు. అక్షజ్, నీల్ గగన్ కూడా చేతులు ఊపారు. ఎస్కిమోలు ఎంతో స్నేహభావం గలవారు అన్నాడు నీల్ గగన్. వారు గుంపుగా నడుస్తూ ముందుకు సాగిపోయారు. దీక్ష, అక్షజ్, నీల్ గగన్ బృందం మరికొంచెం ముందుకెళ్ళాక వారికి ఆర్కిటిక్లోని ఐస్ని దొలిచి కట్టబడిన చిన్న చిన్న ఇళ్ళు కనిపించాయి. అవి చూడడానికి చిన్నపిల్లలు ఇసుకతో చేసిన గూడుల్లాగాను గూళ్లలాగాను ఉన్నాయి. వాటి ద్వారాలకు ఎటువంటి తలుపులు లేవు. నేరుగా లోపలికి వెళ్ళిపోవచ్చు. అవి మనకి ఇందాక కనిపించిన ఎస్కిమోల ఇల్లు అన్నాడు నీల్ గగన్. వీరు ఎక్కడివారు అంటూ ప్రశ్నించింది దీక్ష. ఎస్కిమోలు కెనడా, వెస్ట్ గ్రీన్లాండ్, సైబీరియా, రష్యాలకు చెందినవారు. ఎప్పుడో శతాబ్దాల క్రితం వారిలో కొందరు ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు అన్నాడు నీల్ గగన్. మరి కొంచెం ముందుకెళ్ళాక వారికి గుంపులు గుంపులుగా కోతులు కనిపించాయి. ఆర్కిటిక్ మంకీస్ అన్నాడు నీల్ గగన్. అవి వారి వైపు చూస్తూ అక్కడే తారట్లాడుతున్నాయి. నీల్ గగన్ తన బ్యాగులో నుండి 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసి ఓపెన్ చేశాడు. అందులోని బిస్కెట్లను కోతులకు వేశాడు. అవి బిస్కెట్లు తింటుండగా వారు ముందుకు నడిచారు. ఆర్కిటిక్ కోతులు కనిపించాయి కనుక మనం పౌలాటక్కు చేరుకున్నట్లే. అంటే కొంతవరకు మనకు మంచు తుఫాన్ల బాధ తప్పుతుంది అన్నాడు నీల్ గగన్. మరికొద్దిసేపటికి వారు బాగా చదునుగా ఉన్న మంచు ప్రదేశానికి చేరుకున్నారు. ఆ చోటు చూడడానికి మంచుతో కూడుకుని ఉన్న మామూలు నేలలా కనుచూపు మేర వరకు చదునుగా ఎలాంటి ఎగుడు దిగుళ్ళు లేకుండా ఉంది. అక్కడి నుండి చాలా దూరంలో మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి. ఇదే పౌలాటక్. ఆర్కిటిక్లో పరిశోధనలు చేసే సైంటిస్టులు ఆట విడుపు కోసం ఇక్కడికి వచ్చి క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడతారు. క్యాంప్ టెంట్లు వేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రాంతం దాదాపు మన సిటీలోని ఏరియా లాగే ఉండి మిగతా ఆర్కిటిక్ ప్రాంతం కన్నా సురక్షితమైనది అన్నాడు నీల్ గగన్ నడుస్తూ. దీక్ష రిస్ట్ వాచ్లో టైం చూసుకుంది. మధ్యాహ్నం 2 గంటలు చూపిస్తోంది వాచ్. మనం మాటల్లో పడి చూసుకోలేదు కానీ మధ్యాహ్నం అయిపోయింది, టైం, లంచ్ చేద్దాం అంది. సరే అన్నారు అక్షజ్, నీల్ గగన్. ముగ్గురు అక్కడున్న చిన్న కొలను సమీపంలో ఒక ఎత్తైన చోట కూర్చున్నారు. దీక్ష అందరికీ రెడీ టు ఈట్ ఫుడ్ సర్వ్ చేసింది. అంతా భోజనాలు కానిచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక బ్లాంకెట్ పరిచి దానిపై చేరబడ్డారు. ఎండ బాగానే కాస్తున్నా ఆ మంచు పర్వతాల మధ్యలో వేడి తెలియడం లేదు. ఆకాశంలో ఆర్కిటిక్ పక్షులు తిరుగుతూ ఆహార అన్వేషణ సాగిస్తున్నాయి. అక్షజ్, దీక్ష ఆ పరిసరాల అందాలను వీక్షిస్తున్నారు. అది గమనించి ఈ ఖండానికి ఆర్కిటిక్ అనే పేరు గ్రీకు నుండి వచ్చింది. ఆర్కిటిక్ అంటే ఎలుగుబంటికి దగ్గరగా అని అర్థం అంటూ తెలిపాడు నీల్ గగన్. ఇద్దరూ తలూపారు అవునా అన్నట్లు. భూగోళంలోని ఉత్తర భాగంలో చాలా వరకు ప్రాంతాన్ని ఆర్కిటిక్ ధ్రువం ఆక్రమించుకుని ఉంది. ఆర్కిటిక్ సముద్రం రష్యాలోని కొంత భాగం, గ్రీన్లాండ్, కెనడా, యుఎస్ఏ, నార్వే, ఐస్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాలు ఆర్కిటిక్ భూభాగపు పరిధిలోకే వస్తాయి అన్నాడు నీల్ గగన్. ఇక్కడి చలి తీవ్రత ఎంత ఉంటుంది అంటూ ప్రశ్నించింది దీక్ష. మామూలుగా అయితే -30 వరకు ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది -60 వరకు ఉంటుంది. ఆ సమయంలో మనం ఇలా ఉండలేం. ఎన్ని దుస్తులు వేసుకున్నా గడ్డ కట్టేస్తాం. అయితే అటువంటి పరిస్థితులు అరుదు అనే చెప్పాలి. మంచుఖండాలు కుంచుకుపోతున్నాయని ఆ మధ్య ఎక్కడో చదివాను, నిజమేనా అంటూ ప్రశ్నించాడు అక్షజ్. అవును, వాతావరణంలోని కాలుష్యం వల్ల ఉత్తర దక్షిణ ధృవాలు కుంచుకుపోతున్నాయి. ఇక్కడ మంచు వేగంగా కరిగి మైదాన ప్రాంతాలకు తరలిపోవడమే కాకుండా సముద్రాల మట్టాలు పెరుగుతున్నాయి. అది నిరంతరం జరిగితే కొన్నాళ్లకు మనకు అసలు ఎక్కడా భూమి కనిపించదు. అంతా నీరే ఉంటుంది. మనం కార్లు, బస్సులు, ట్రామ్లు, మోటార్ సైకిళ్ళు వదిలేసి పడవల్లోనే తిరగాలి అన్నాడు నీల్ గగన్. ఇక్కడ పోలార్ బేర్లు, పక్షులు కాకుండా ఇంకేం జంతువులు ఉంటాయి అంటూ ప్రశ్నించింది దీక్ష. ఇక్కడ మనకు ఎక్కువగా పోలార్ బేర్లు కనిపిస్తాయి, కానీ ఇంకా అనేక రకాలైన జంతువులు ఉంటాయి. ఉదాహరణకి సీల్ చేపలు, వోల్వోరిన్స్ అనబడే ఒక రకమైన తోడేళ్ళు,
ఉడతలు ఇంకా అనేక రకాలైన పక్షులు ఉంటాయి అన్నాడు నీల్ గగన్. ఇదంతా పనికిరాని ప్రదేశంలాగానే ఉంది అన్నాడు అక్షజ్. కాదు, నిజానికి మన జనావాస యోగ్యమైన ప్రాంతాల కంటే ధ్రువ ప్రాంతాలే ఎంతో అమూల్యమైనవి, ఖనిజ సంపద మెండుగా ఉన్నవని చెప్పాలి. ఇక్కడ మామూలు ప్రాంతాల కంటే అధిక మోతాదులో పెట్రోలు, గ్యాసు, లవణాలు, ఇనుప మూలకాలు ఉన్నాయి. ఇక మత్స్య సంపద గురించి చెప్పనే అవసరం లేదు. మనం ఇక్కడి ఏ కొలను వద్దకు వెళ్ళి చూసినా, ఆర్కిటిక్ సముద్రంలో చూసినా ఇట్టే చేతికి దొరికేలా లక్షలు, కోట్ల సంఖ్యలో రకరకాల చేపలు ఉంటాయి. ఒక దేశంలోని ప్రజలంతా తమ జీవితాంతం ఆ మత్స్య సంపదను విక్రయించే జీవించేయవచ్చు అన్నాడు నీల్ గగన్. మరంత విలువైన ఈ చోటుపై ఏ దేశం కన్నుపడలేదా అంటూ ప్రశ్నించాడు అక్షజ్. పడకేం, చాలా దేశాలు కన్నేశాయి. అయితే ఏ దేశం ఇక్కడ నుండి ఏం తీసుకోవాలి అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో అవి వాదులాడుకోవడం చూసిన మిగిలిన దేశాలు ఈ భూమికి ఆ చివర ఈ చివర ఉన్న ధృవాలపై అన్ని దేశాలకు సమాన హక్కులు ఉండాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఆ కారణంగా ధృవాలు, వాటిపై ఉన్న విలువైన ఖనిజాలు, జంతుజాలంపై అన్ని దేశాలకు సమాన హక్కులు ఉన్నాయి. అలాగని ఆయా దేశాలు ఇక్కడి సంపదను విక్రయించరాదు. అవసరం మేరకు వాటిని వాడుకోవాలి. అవి తిరిగి భర్తీ అయ్యే వరకు వాటి జోలికి పోకూడదు. అలా చేస్తే పొందిన దానికన్నా అందుకు పెట్టిన ఖర్చే ఎక్కువ కనుక స్వతంత్రంగా ఏ దేశము ఇక్కడున్న ఎటువంటి సంపదను వాడుకోవడం కుదరలేదు. అయితే ప్రయోగాలు, పరిశోధనలు, అన్వేషణలు మాత్రం దాదాపు అన్ని దేశాలు నిర్వహిస్తున్నాయి. మన దేశం కూడా ఇక్కడ అనేక ప్రయోగాలు చేస్తోంది అన్నాడు నీల్ గగన్. అయితే మన దేశం బేస్ క్యాంప్ ఎక్కడుంది ఇక్కడ అంటూ ప్రశ్నించింది దీక్ష. ఉంది, అయితే అది మనం వెళ్లే దారిలో లేదు. మనం వెళ్లే అస్గార్డ్ కొండకి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన బేస్ క్యాంప్ అంటూ వివరించాడు నీల్ గగన్. అప్పటికి సమయం 3:30 కావస్తోంది. తిరిగి వారు తమ లగేజీలు భుజాన వేసుకుని నడక మొదలుపెట్టారు. అప్పటికి సూర్యుడి తీక్షణత తగ్గడంతో మెల్లగా ఆ మంచు కొండల్లో చలి పుంజుకుంటోంది. వారు ఏకదాటిగా 1:30 నడిచారు. అప్పటికి మంచుకొండల మాటుకు జారుకున్నాడు సూర్యుడు. వెలుగు ఉంది గాని చలి బాగా పెరిగిపోయింది. ముగ్గురు ఆ చలికి బాగా వణుకుతున్నారు. చలి పెరిగిపోయింది, ఇక మనం ఇలాగే ప్రయాణిస్తూ పోలేం, ఏదైనా షెల్టర్ చూసుకోవాలి అన్నాడు నీల్ గగన్. అవును అన్నాడు అక్షజ్. ముగ్గురు తమకు ఆశ్రయం కల్పించే చోటు కోసం అన్వేషిస్తూ వేగంగా నడుస్తున్నారు. అలా 10 నిమిషాలు నడిచిన తర్వాత వారికి ఎస్కుమోల గూడు వంటిది ఒకటి కనిపించింది. దాన్ని చూసి నీల్ గగన్ ఆగాడు. దానివైపు కొన్ని క్షణాలు పరిశీలనగా చూస్తుండిపోయాడు. మనం అందులో ఉండవచ్చు కదా అన్నాడు అక్షజ్. ఉండవచ్చు, అయితే ముందుగా మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే ఆ గుహలోకి వెళ్ళాలి అన్నాడు నీల్ గగన్. తన బ్యాగ్లో నుండి ఒక గొట్టం వంటి దాన్ని తీశాడు. అది చూడడానికి పెద్ద సైజు లక్ష్మీ బాంబులా ఉంది. దాని తల మీద అంటించడానికి వీలుగా ఒత్తు ఉంది. నీల్ గగన్ లైటర్ తీసి ఆ ఒత్తిని అంటించి ద్వారం గుండా లోపలికి విసిరాడు. కొన్ని క్షణాలకి లోపల ఎక్కడో పేలినట్లు ఢామ్ అని పెద్ద శబ్దం వచ్చింది. పేలుడు దాటికి ఆ గుహపైన చుట్టుపక్కల ఉన్న మంచు పెళ్లలు పెళ్లలుగా కిందకి జారింది. ముగ్గురు దాదాపు 10 నిమిషాల పాటు వేచి చూశారు. అయితే లోపల నుండి ఎటువంటి జంతువులు రావడం కానీ అవాంఛిత సంఘటనలు జరగడం కానీ కాలేదు. ఓకే, లెటస్ మూవ్ అంటూ అటు నడిచాడు నీల్ గగన్. అక్షజ్, దీక్ష అనుసరించారు. ముగ్గురు ఎస్కిమో ఇల్లులా కనిపిస్తున్న గుహలోకి నడిచారు. బయట ఎముకలు కొరికేసేలా చలివేస్తున్నా లోపల మాత్రం కాస్త వెచ్చగానే ఉంది. ముగ్గురు గుహలో ఒక మూల తమ లగేజీలు కిందకి దించారు. నీల్ గగన్ తన బ్యాగులో నుండి దళసరి బ్లాంకెట్ తీసి కింద పరిచాడు. దానిపై ముగ్గురు కూర్చున్నారు. దీక్ష వేడివేడిగా టీ తయారు చేసి సర్వ్ చేసింది. టీ తాగాక నీల్ గగన్ సిగరెట్ ముట్టించాడు. సరిగ్గా అప్పుడే గుహ అంతర్భాగం నుండి ఏదో శబ్దం వినిపించింది. తొలుత ఆ ముగ్గురు ఆ శబ్దాన్ని గమనించలేదు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ముందుగా ఆ శబ్దాన్ని దీక్ష విన్నది. తర్వాత అక్షజ్, నీల్ గగన్ కూడా విన్నారు. గుహ అంతర్భాగంలో ఏదో ఉంది అంది దీక్ష. అవును, తన బ్యాగులో నుండి రివాల్వర్ బయటికి తీస్తూ అన్నాడు నీల్ గగన్. ముగ్గురు లేచి నిలబడి గుహ లోపలి వైపు మెల్లగా అడుగులేస్తూ వెళ్ళసాగారు. క్రీం హూ క్రీం మరోసారి వినిపించింది ఆ శబ్దం.
ముగ్గురు ఒక్క క్షణం ఆగిపోయారు. ఆ శబ్దం దేనిదో వారికి ఒక పట్టాన అర్థం కాలేదు. మెల్లగా మళ్ళీ ముందుకు నడిచారు. అలా దాదాపు 5 నిమిషాలు నడిచిన తర్వాత గుహలో బాగా లోపల వారికి కనిపించిన దృశ్యం చూసి ముగ్గురు షాక్కి గురయ్యారు. లోపల చాలా ఎత్తుగా దాదాపు గుహ పైకప్పును తాకుతున్న పరిమాణంలో ఒక ఏనుగు కనిపించింది వారికి. అయితే అది మామూలు ఏనుగులా లేదు. ఒంటి నిండా పెద్ద పెద్ద కేశాలు, దాదాపు 4 అడుగుల పొడవున్న భారీ దంతాలతో అది చూడడానికి ఎలుగుబంటి ఆకారంలోని ఏనుగులా అనిపిస్తోంది. దాన్ని చూడగానే మమ్మోత్ అన్నాడు నీల్ గగన్. అంటే అన్నాడు అక్షజ్. ధ్రువ ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ప్రాచీన కాలానికి చెందిన ఏనుగు అన్నాడు నీల్ గగన్. శబ్దానికి అది వారి వైపు చూసింది. అది తమకు ఏదైనా హాని తలపెడుతుందేమో అని ముగ్గురు స్టడీగా నిలబడ్డారు. అయితే అది వారిని చూసి కూడా మామూలుగానే ఉంది. అప్పుడు గమనించింది దీక్ష. దాని కుడికాలి మీద పెద్ద గాయం ఉంది. అక్కడి నుండి నెత్తురు స్రవిస్తోంది. దానికి దెబ్బ తగిలింది అంది దీక్ష. అప్పుడు చూశారు అక్షజ్, నీల్ గగన్. అవును అన్నాడు నీల్ గగన్. దీక్ష వెనక్కి వెళ్ళి తన బ్యాగుతో పాటు వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుండి కొన్ని మందులు తీసింది. ఏం చేస్తారు అన్నాడు నీల్ గగన్. దానికి మందు పూసి కట్టు కడతాను అంది. వద్దు. ఎందుకని? అది మన మీద అటాక్ చేస్తే? చేయదు. దానికంత శక్తి లేదనిపిస్తోంది. కావచ్చు, కానీ మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అన్నాడు నీల్ గగన్. పర్వాలేదు, అది అటాక్ చేస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు అక్షజ్. అది వారి వైపు చూసింది. బాధని ఓర్చుకోలేకపోతుందో ఏమో. దాని కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు స్రవిస్తోంది. దీక్ష అడుగులో అడుగు వేస్తూ దాని దగ్గరికి నడిచింది. అయితే అది ఏమాత్రం కదలకుండా ఉండిపోయింది. దీక్ష క్రింద కూర్చొని ముందుగా దాని గాయాన్ని సుతారంగా శుభ్రం చేసింది. అది తల వంచి కిందకి చూస్తోంది. దీక్షజ్, నీల్ గగన్ ఊపిరి బిగబట్టి అటే చూడసాగారు. దీక్ష యాంటీసెప్టిక్ లోషన్ తీసి దాని గాయంపై మెల్లగా అద్దసాగింది. తర్వాత ఒక మెత్తని క్లాత్ తీసుకుని గాయం చుట్టూ కట్టుకట్టింది. కొన్ని క్షణాలకి బాగున్నట్లు ఉంది. అది కొద్దిగా కదిలి ముందుకెళ్ళింది. దీక్ష, అక్షజ్, నీల్ గగన్ అటే చూడసాగారు. మమ్మోత్ ఒకసారి చుట్టూ తిరిగి మెల్లగా కదులుతూ గుహ బయటికి నడవసాగింది. ముగ్గురు దాని వెనకే నడిచారు. అది తిన్నగా నడుస్తూ గుహ ముఖద్వారం వద్దకు చేరుకుంది. అక్కడ కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ ముందుకు నడిచింది. వారు చూస్తుండగానే అది దట్టంగా కురుస్తున్న మంచులోకి వెళ్ళి కొన్ని క్షణాలకే అదృశ్యమైపోయింది. ముగ్గురు తిరిగి వచ్చి బ్లాంకెట్పై కూర్చున్నారు. నిజానికి మమ్మోతులు చాలా క్రూరమైనవి. అయితే ఈ మమ్మోత్ బహుశా గాయం కావడం వల్ల అంత నెమ్మదిగా ఉందని అనిపిస్తోంది. ఒకప్పుడు వాటి సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువగా ఉండేది. అయితే జంతువుల వేటగాళ్ళు, స్మగ్లర్లు వాటిని చంపి వాటి దంతాలను తస్కరించుకుపోయేవారు. చాలా ఖరీదు చేస్తాయి వాటి దంతాలు. ఇటువంటి ఒక్క ఏనుగు దంతాలు గనక సంపాదిస్తే లక్షాధికారులం అయిపోవచ్చు అన్నాడు నీల్ గగన్. అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూనే వారు డిన్నర్ ముగించి నిద్రకు ఉపక్రమించారు. నల్లని దుస్తుల్లోని ముగ్గురు వ్యక్తులు వేగంగా నడుస్తున్నారు. వారి చేతిలో కంపాస్ ఉంది. దానిలో కనిపిస్తున్న గుర్తులను అనుసరించి వారిలో ఒకడు నోట్స్ రాస్తున్నాడు. ఇది అస్గార్డ్ గుహకి వెళ్లే రూటు అన్నాడు కొంతసేపటికి. అవును, ఈ దారి గుండా వెళుతూ ఉంటే అర్థమవుతోంది అన్నాడు ఇంకొకడు. మన ఐడి కార్డులు జాగ్రత్త. ఇక్కడ అనేక దేశాల బేస్ క్యాంపులు ఉన్నాయి. వారిలో ఎవడికి అనుమానం వచ్చినా మనల్ని ఆపి ప్రశ్నిస్తాడో. అప్పుడు మన బండారం బయటపడుతుంది. మనల్ని ఎవడు అడిగినా ఇక్కడి మెడిసినల్ ప్లాంట్స్పై పరిశోధించడానికి వచ్చామని చెప్పాలి. ఏమాత్రం తడబాటు కూడదు అన్నాడు మొదటివాడు. అయితే వారు మరో గంట నడిచినా వారికి ఎవరూ కనిపించలేదు. మనం స్టే చేయడానికి సరైన చోటు ఏదీ కనిపించడం లేదు. క్యాంప్ టెంట్ వేద్దాం అన్నాడు ఒకడు. వెంటనే ఆ చోటులో గబగబా క్యాంపు టెంట్ వేశారు ముగ్గురు. వారిలో ఒకడు రమ్ బాటిల్ ఓపెన్ చేశాడు. 3 డిస్పోజబుల్ గ్లాసుల్లో రమ్ వేసి నీళ్లు కలిపాడు. ముగ్గురు రమ్ తాగి జీడిపప్పు తిన్నారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఒకడు సీరియస్గా ప్రశ్నించాడు. మహా అయితే మరో 4-5 రోజులు, మరొకడు సమాధానం చెప్పాడు. ఇది 1.5 బిలియన్ కాంట్రాక్టు. అంటే ముగ్గురికి ఒక్కో 500 బిలియన్ చొప్పున వస్తుంది. ఇక మనం ఇటువంటి పనులు చేయనవసరం లేదు. హాయిగా ఆ డబ్బుతో ఏ స్విట్జర్లాండ్కో చెక్కేసి హాయిగా బతికేయచ్చు.
యా అన్నాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న మూడోవాడు. ఇంకా మన సీహాక్ రాలేదేమిటి అన్నాడు మొదటివాడు. వస్తుంది అన్నాడు రెండోవాడు. అంతలో సుదూరంగా దడదడమనే శబ్దం వినిపించింది. అదిగో మాటల్లోనే వస్తోంది అన్నాడు మూడోవాడు. ముగ్గురు బయటికి నడిచారు. వారిలో ఒకడు ఆకుపచ్చ టార్చ్ తీసి వెలిగించి ఆకాశంలోకి ఫోకస్ చేసాగాడు. కొన్ని క్షణాలకి వారి సమీపంలో ఒక నల్లని హెలికాప్టర్ వచ్చి ఆగింది. ముగ్గురు దాని దగ్గరకు నడిచారు. పైలట్ సీట్లో ఉన్న వ్యక్తి వారిని చూసి పలకరించాడు. లోపలున్న ఒక వ్యక్తి వారికి కొన్ని బ్యాగులు అందించాడు. ఫుడ్, వైన్ ఉంది అన్నాడు. వైన్ ఎన్ని బాటిళ్ళు? ముగ్గురిలో ఒకడు ప్రశ్నించాడు. 6 బాటిళ్ళు. 6ఏనా? అవును 6. మరీ తక్కువ. మీరిక్కడికి తాగడానికి రాలేదు, వామప్ కోసం. ఇక్కడి చలిని తట్టుకోవడానికి మాత్రమే మీరు తాగాలి, లేదంటే మిషన్ ఫెయిల్ అవుతుంది. అంతా సవ్యంగా పూర్తి చేసి వచ్చాక మిమ్మల్ని వైన్ టబ్బుల్లో ముంచేస్తాంలేండి. ఓకే ఆ ప్యాకెట్లను అందుకుంటూ అన్నాడు మొదటివాడు. హెలికాప్టర్ మెల్లగా గాల్లోకి లేచింది. వారు చూస్తుండగానే వచ్చిన దారిన సాగిపోయి కాసేపటికి కనిపించకుండా పోయింది. ముగ్గురు క్యాంపు టెంట్లోకి నడిచి ఫుడ్ తిన్నారు. తర్వాత నిద్రకు ఉపక్రమించారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.